కొన్నిసార్లు మనకున్న రోగానికి మంచి పరిష్కారం వచ్చి మంచి ఆహారం, బాగా తిని మంచి రెస్ట్ తీసుకుంటే మనసు సరిగ్గా అయిపోద్ది, శరీరం కూడా సరిగ్గా అయిపోద్ది. కాబట్టి ఆ యొక్క ఏలియాని తెప్పరిల్ల చేసిన తర్వాత ప్రభు అప్పుడు చెప్తున్నాడు, నువ్వు ఇప్పుడే చనిపోతానంటున్నావు, అయితే నువ్వు 2 రాజులను ఒక ప్రవక్తను అభిషేకం చేయాలి, అది నువ్వే చేయాలి, ఇంకెవరు చేయను. నీ ప్రాణం తీసుకొని నువ్వు చెప్పావు కదా, ప్రార్థన చేసావు, ఈ రోజు వరకు కూడా ఆ ప్రార్థనకి జవాబు దేవుడు ఇవ్వలేదు. ఎందుకో? ఏలియా చనిపోలేదు, ఏలియా అలాగే పైకి వెళ్ళిపోయాడు కదా. అతను మరి ప్రార్థన చేసిన ప్రార్థన ఏమైంది? ఈ రోజు వరకు దేవుడు ఆ ప్రార్థన ఆలకించలేదు. నా ప్రాణం తీసుకో అన్నాడు, ఆయన చనిపోలేదు. ఈ ఏలియాని దేవుడు ఆ విధంగా తెప్పరిల్ల చేసి బలపరిచాడు. కాబట్టి తినటం తప్పు కాదు, త్రాగటం తప్పు కాదు. దేవుడే తన యొక్క భక్తులకు ఆయన పోషించే దేవుడుగా ఉంటున్నాడు, ఆహారం పెట్టే దేవుడుగా ఉంటున్నాడు. పెళ్లి చేసుకోవటం తప్పు కాదు, ఆ వ్యవస్థను దేవుడే అది ఏర్పరిచాడు, అది ఘనమైనది. ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు ఆయన.